హలో హాయ్ అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డైలీ మార్నింగ్ రొటీన్ అనమాట. ఫస్ట్ టైం అయితే రొటీన్ వ్లాగ్ తీద్దామని చెప్పేసి తీసిన. ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి. మార్నింగ్ టైం హడావుడి అనమాట. ఇంకా పొద్దున్న లేవగానే ఇక మనం టిఫిన్ చేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే నేను రైస్ పెట్టేసిన, అంత లోపల ఇడ్లీలు మనం బౌలల్లో వేసి పెట్టిన. ఫస్ట్ చాయ్ అండ్ అన్నం అయితే పెట్టేసిన అనమాట. ఇంకా మధ్యలో మధ్యలో మా వాళ్ళు అయితే వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఇలానైతే ట్రై చేసిన, ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలానే డైలీ రొటీన్ తీద్దామని చెప్పేసి అనుకొని ఫస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి చూద్దాం అసలు వ్లాగ్ తీయగలుగుతానా లేదా అని చెప్పేసి మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే తీసిన. అది ఒక 2 అవర్స్లో అయిపోతుంది కాబట్టి పని. ఇంకా లైవ్ కూడా పెడుతున్నా అనమాట. ఈవినింగ్ టైం అయితే, నైట్ టైం కంపల్సరీ 8 o'clock అట్లయితే పెట్టడానికైతే ట్రై చేస్తున్నా. ఆఫ్టర్నూన్ టైంలో అయితే పెట్టట్లేను. వీలైనప్పుడు అయితే లైవ్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. మీరు కూడా నాకైతే సపోర్ట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్, నా లాంగ్ వీడియో చూసే వాళ్ళందరూ అయితే సపోర్ట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అయితే ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఈరోజైతే మేమైతే టిఫిన్ అయితే ఏం వేసుకున్నామంటే ఇడ్లీలు వేసిన అనమాట. ఇంకా ఇడ్లీలు అయితే మా వాళ్ళకి ఇంకా పానం మీదకి వస్తుంది, అట్లుంటుంది అనమాట ఇడ్లీలు తినమంటే. ఇక అందుకనే తక్కువ శాతం అయితే ఇడ్లీలు వేస్తా, ఎక్కువ అయితే దోశలు ఎక్కువ. మా ఇంట్లో వాళ్ళకైతే ఇక వడలు, పూరీలు, బోండాలు అట్లాంటివి అయితే ఇష్టం. మరి నాకైతేనేమో ఇడ్లీలు, దోశ ఇష్టం. ఇంకా అది చేయాలా ఇది చేయాలని ఇక మొత్తానికైతే ఇడ్లీ అయితే తక్కువ వేస్తా. ఇంకా దోశ అయితే వాళ్ళు కూడా తినేస్తారు. అట్లా అని చెప్పేసి ఇడ్లీ ఎక్కువ వేయను. ఏదో ఒకరోజు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వేస్తాను అనమాట. ఈరోజు అయితే ఇంక ఇడ్లీ డే అనమాట. ఈరోజు వ్లాగ్ తీసిన రోజు ఇడ్లీ వేస్తున్నా. ఇంకా వ్లాగ్ తీయడమేమో కానీ ఎడిట్ చేయడం, ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడము ఈ పిల్లలతోటి అయ్యేటట్టు లేదనమాట. మనం ఇది వాయిస్ ఇద్దామని చెప్పగానే వాళ్ళు ఏదో ఒకటి డిస్టర్బ్ చేయడం. ఇంకా వంట చేసేటప్పుడు మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు చూపి, నేను చూస్తా అని చెప్పేసి వచ్చిండు. ఇంకా ఆయనకు కూడా చూపించాలి కదా. చూపించేదాకా అయితే మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే వెళ్ళాడు అనమాట. మమ్మీ నువ్వు ఏం చేస్తున్నావు నేను చూస్తా, వావ్ ఇవి ఎన్ని చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా చాయ్ పక్కకైతే పెట్టేసిన, అన్నం కూడా పొంగి వచ్చేసింది. ఇంకా చాయ్ దింపేసిన కదా, అదే దాని మీద మళ్ళీ ఇడ్లీ పెట్టేసిన అనమాట. మనం ఇది గంజి వంపుకునేసరికి ఇడ్లీ కూడా ఉడికిపోతుంది. తక్కువ టైంలోనే ఇడ్లీ అయిపోతుంది కాబట్టి తొందరగా అయితే పని అయిపోతుంది. ఎంత తొందరగా పని అయిపోతుందో అంతే తొందరగా గిన్నెలు కూడా తోమడం ఇంకా పని ఎక్కువ ఉంటుంది అనమాట. ఇడ్లీ రోజు తొందరగా అవ్వడం పక్క పెడితే తోమడం పని అయితే చాలా ఉంటుంది. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి పర్లేదు, ఇప్పుడైతే గ్రోత్ అయితే ఉంది. ఇంకా ఇంతకుముందుకు కూడా లైవ్లు పెట్టినా కదా, వాళ్ళు వీళ్ళు అంటున్నారు అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసిన. అది కాదు, ఎవరు ఏమనుకున్నా సరే మళ్ళీ అయితే నేను స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే స్టార్ట్ చేసిన. ఈసారి అయితే ఎవరు ఏమన్నా అనుకొని మన వీడియోస్ వాళ్ళకి చూడకపోతే నచ్చకపోతే స్కిప్ చేసేస్తారు వాళ్ళే. ఇంకా ఎవరి గురించి పట్టించుకోవద్దని చెప్పేసి అయితే నేనైతే ఫిక్స్ అయినా అనమాట. ఇంకా ఈ రోజులో అయితే పక్కన వాళ్ళు అనడం అయితే ఇక కామన్ అనమాట. అందుకనే నేను స్కిప్ చేసేస్తున్నా అనమాట. ఇంకా మన బ్లాగ్ వచ్చేసి అయితే ఇంకో మా వాడు ఇక దిగమంటే దిగట్లేడు. నేను ఈయనే కూర్చోటం మమ్మీ, నేను ఈయనే చేస్తా, నువ్వేం చేస్తున్నావు, నేను కూడా ఈయనే కూర్చొని చూస్తా అని చెప్పేసి పంతం బట్టి ఇంకా కిచెన్ బండం మీద అయితే కూర్చున్నాడు. అన్నం అయితే పొంగి వచ్చేసింది. నేనేమో గంజంపాలి, నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటున్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ దిగేసి అయితే వెళ్ళిండ్రు వాళ్ళ డాడీ దగ్గరికి టీవీ చూడడానికి. ఇక వాళ్ళ ముగ్గురు మార్నింగ్ టైం అయితే నన్ను అయితే ఏం డిస్టర్బ్ చేయరు. ఇంకా నేను వంట అయిపోయేదాకా కిచెన్లో ఒక 2 hours అయితే స్పెండ్ చేస్తాను అనమాట. వాళ్ళు ముగ్గురు ఆడుకుంటారు అంతలోపు. ఇంకా నేను టిఫిన్ వేసేసరికి వాళ్ళు బ్రష్ చేసుకోవడం, అలా ఆడుకోవడం అలా చేస్తారు. ఇంకా టిఫిన్ అయిపోగానే నేను వాళ్ళని పిలుస్తాను. ఇంకా వాళ్ళు టిఫిన్ కూడా తినేస్తారు. నేను అంతలోపల ఏదైనా కర్రీ ఆ రోజుకి ఏ కర్రీ వండుతానో ఇంకా ఆ కర్రీ అయితే వండేస్తాను ముందే. అందుకని అన్నం ముందు పెట్టేస్తాను అనమాట. మనం అటు ఇటు ఇక టిఫిన్ వేయడము అది ఇది చేసేసరికి అన్నం అయితే ఉడికిపోతుంది. ఇంకా అన్నం వండినామంటే సగం పని అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా కర్రీ అంటావా ఇంకా అది నెక్స్ట్ లెవెల్. ఇంకా అన్నం వండిన తర్వాతకి ఇంకా నేను కూడా బ్రష్ చేసుకొని ముందే బ్రష్ చేసుకున్నా. ఇంకా టిఫిన్ చేసేసి ఇక చాయ్ తాగి కర్రీ అయితే నిమ్మలంగా వండుతాం.
వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇయ్యాలో కూడా అర్థమైతలేదు. ఫస్ట్ టైం కదా, ప్లీజ్ అర్థం చేసుకోండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మా వ్లాగ్ అయితే ఎలా వచ్చిందో కూడా చూడండి. ఇంకా ఎవరైనా ఇంకా కొన్ని అయితే టిప్స్ అయితే షేర్ చేయండి. మా సబ్స్క్రైబర్స్ అయితే ఏమైనా వ్లాగ్స్ కావాలేమో అడగండి, నేను చేయడానికైతే ట్రై చేస్తాను. నా మైండ్కి అయితే తట్టట్లేవు ఏం చేయాలో అని చెప్పేసి. ఇంకా హెయిర్ టిప్స్ అవి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఏమైనా ఫుడ్ బ్లాగ్స్ ఇంకా చేయడం, ఏమన్నా కొత్త వంటలు చేయడం అని చెప్పేసి చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. హెయిర్ ప్యాక్స్ మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. అసలు మార్నింగ్ టైంలో లేచి వంట చేసేటప్పుడు టీవీలో పాటలు పెట్టుకొని వంట చేయడం ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాలాంటి పిచ్చోళ్ళు కూడా ఉంటారా అని చెప్పేసి. ఇంకా నేనైతే ఇక వంట చేసుకుంటూనే పాట పాడుకుంటూ వంట చేస్తున్నా అనమాట. ఇంకా మొత్తం సింగర్స్ అందరు బయటికి వచ్చేసారు. అంతా మరీ సింగర్ని అయితే కాదు, ఇంకా నాకు నేనే సింగర్ని అని చెప్పుకుంటా. అట్లా నాకు నేను పాడుకుంటా అనమాట. ఇంకా మనం పబ్లిక్లో పాడే అంత సింగర్స్ అయితే కాదు. ఇంకా మనకు టైంపాస్ కోసం పాట పాడుకుంటూ వంట అయితే చేసేస్తాను అనమాట. ఇంకా ఈ మార్నింగ్ టైంలో ఎవరికి ఫోన్లు చేయడం అట్లా అయితే కుదరదు కదా. ఇంకా మా పిల్లలతోటి ఇంకా ఎవరితోటి ఫోన్లు మాట్లాడే అంత టైం కూడా ఉండదు. మన పనులు మనకే సరిపోతాయి అన్నమాట. ఇంకా ఉన్న ఆ కొద్ది టైంలోనే ఈ యూట్యూబ్కి అయితే స్పెండ్ చేస్తున్న టైము వీడియోస్ తీయడానికి, ఎడిట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. వాళ్ళు ఎప్పుడైతే పడుకుంటారో పని చేయడానికి, ఇప్పుడైతే పడుకున్నారు అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా మా వాయిస్ నేను ఈ వీడియో లాగ్ని చూసి అయితే స్కిప్ చేయకండి. ఈరోజైతే కొంచెం లాంగ్ ఉంది. ఇంకా నేను ఎడిట్ చేసిన చాలా వరకు చాలా టైం వచ్చింది. దాన్ని ఎక్కువ స్పీడ్ మోషన్లో పెట్టేసి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎందుకో ఇంకా వేరే సాంగ్ ఏదైనా పెడదామని చెప్పేసి అనుకున్నా. మళ్ళీ చూస్తారో చూడరో అని చెప్పేసి అయితే ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. నెక్స్ట్ టైం అయితే ఇంకా బెటర్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, నెక్స్ట్ వీడియో మంచిగా ఎడిట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇప్పుడు ఉన్నంత టైంలో అయితే ఇలా అయితే ఎడిట్ చేసిన, ఏమనుకోకరి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పల్లి చట్నీ ఈరోజు అయితే కొంచెం వెరైటీగా చేసిన అనమాట. వెరైటీగా అంటే అందరు చేసుకునేలాగానే, బట్ నాకు వచ్చిన స్టైల్లో ఇది ఒక స్టైల్ అనమాట. ఈ పల్లి చట్నీ అయితే చూసేయండి ఎట్లా చేస్తున్నానో కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పల్లి చట్నీ ఎట్లుంటుందంటే బాగా ఫేమస్ అయింది కదా లింగయ్య హోటల్ అని చెప్పేసి, అట్లా హైదరాబాద్లో అప్పుడు ఇడ్లీ ఫేమస్ అని చెప్పేసి అంటారు చూడు, ఆ టైప్లో అయితే ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. ఇడ్లీకి అయితే బాగుంటుంది. ఇంకా రెగ్యులర్గా అయితే మనం దోశకి అది గ్రీన్ మిర్చి వేసుకొని చేస్తాం కదా, అది నార్మల్గా అందరు చేసుకుంటారు కదా. కొంచెం వెరైటీగా నేనైతే ఇడ్లీ రోజు అయితే ఈరోజు ఎండుమిర్చిని అయితే కొంచెం ఫ్రై చేసి చేసిన అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ క్లిప్ అయితే మీకు ఎవరికైనా రోజు టిఫిన్స్ అయితే అందరు వేస్తున్నారు కదా, ఇంకా వాళ్ళకి వీలవుతుంది అని చెప్పేసి అయితే చేసిన. కొంచెం హోటల్ స్టైల్లో రావాలంటే మనం పల్లీలను కూడా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకొని. మరి నేనైతే ఆయిల్ అయితే తక్కువనే యూజ్ చేస్తాను, ఎందుకంటే మరి అన్నిట్లో ఆయిల్ ఎందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసి ఇంకా మిరపకాయలు కూడా వేయించుకున్నాను అనమాట. కొంచెం దూరగా మంచిగా మిక్సీ పట్టే అంత. ఇంకా కోప్ అంటే మళ్ళీ సపరేట్గా నేను ఏం చేసుకోను, ఎందుకంటే మా వాళ్ళు చిన్నపిల్లలు ఏది వచ్చినా తినరు కదా. అందులో చట్నీలోనైతే వాళ్ళు కూడా అది కూడా తిన్నట్లు ఉంటుంది అని చెప్పేసి అందులో మనకి పండ్లకు తగిలితే మనకు మంచిగా ఉంటుంది అంటాం కదా, వాళ్ళకి నోటి దగ్గరికి ఏది వచ్చినా అది తీసి పడేస్తారు. నేను అందుకని అన్నీ అందులోనే మనం కోపు కూడా చేసుకుంటాం కదా, దాన్ని కూడా అందులోనే చేసుకొని ఆ చట్నీలోనే పట్టేస్తాను అనమాట మెత్తగా. బాగుంటుంది ఇట్లా కూడా, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఫైనల్లీ చట్నీ కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేసిన, కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా మిగతాది ఏ చేసుకొని అవసరం లేదు, మిక్సీ పట్టేసి పక్కకు పెట్టుకోవడమే. ఇంకా మా ముగ్గురి కోసం అయితే ఇడ్లీలు వేసిన కదా, ఇడ్లీ అయితే ఉడికిపోయింది, చట్నీ కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళైతే ముఖం కూడా కడుక్కున్నారు అనమాట. ఇంకా కర్రీ చేయడానికి ఈరోజు అయితే నేను పప్పు కర్రీ వండినా అనమాట. కొంచెం ఆనియన్స్, ఉల్లిగడ్డలు అవి వేసి పప్పు నానబెట్టి అందులోనే వేసి ఉడకబెట్టిన అనమాట. పప్పు మనం దోసకాయ పప్పు అట్లా కాకుండా కర్రీ టైప్లో చేసిన పప్పు. ఈ గ్యాప్లో మా మిన్ని కూడా వచ్చేసింది అనమాట. మమ్మీ నేను కూడా చేస్తా అని చెప్పేసి, ఇంకా టైం చాలా ఉంది చేయడానికి అని చెప్పేసి, వాళ్ళు ఎంత ఆడుకున్నా కూడా మా మమ్మీ ఎటు పోయిందని చెప్పేసి మధ్యలో కిచెన్లోకి వస్తారు అనమాట దోలడానికి. ఇక కొంచెం సేపు సతాయిస్తారు ఎత్తుకోమని.
ఇక అట్లనే వచ్చిందనమాట. ఇంక టిఫిన్ అయిపోయింది. ఇంకా కర్రీ కూడా పొయ్యి మీద పెట్టేసిన అనమాట. పప్పు అయితే కడుగుతున్నా. ఆల్రెడీ ముందే కడిగి పెట్టుకున్నా. కొంచెం మంచినీళ్ళు పోసి ఆడ పెట్టుకుంటున్నాను అనమాట. ఈ గ్యాప్లో మనం కోపు వేసుకున్నాం కదా, ఇంకా డైరెక్ట్ పప్పు వేయడమే. ఇంక కొద్దిసేపు అయితే ఎత్తుకున్నా అట్లా. ఇక వాళ్ళ డాడీని అయితే పిలుస్తున్నా, ఎందుకంటే పొయ్యి దగ్గర వేడి ఉంటుంది కదా. నేను వంట చేస్తుంటే ఆమె ఏదన్నా ఒకటి ముట్టుకుందనుకో కాలిపోతుంది అని చెప్పేసి ఇక ఆమెను కూడా అయితే పంపించిన. ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పిలిస్తే వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్ళిండు. ఇక ముగ్గురు కలిసి ఆడుకుంటారు. లాస్ట్కి వాళ్ళు ఇక తినడం అంటే ఇంకా పెద్ద పత్తనం అని చెప్పొచ్చు. ఒక 1 అవర్ పడుతుంది టిఫిన్ చేయడానికైతే. ఈ వండడం మార్నింగ్ లాగా అయితే చాలా లాంగ్ అయిపోయింది వీడియో. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు అవుతలేదు. బట్ నెక్స్ట్ టైం అయితే ఇంకా తక్కువ ఉండడానికి ట్రై చేస్తాను అనమాట. సరే కొత్త వాళ్ళు ఎవరైనా మా వీడియో చూస్తే మా బాటిల్ అయితే వాటర్ పోయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అలానే నా సబ్స్క్రైబర్స్ కూడా నా వీడియోస్కి అయితే లైక్స్ చేస్తలేరు. కొంచెం చూసి లైక్ చేయండి ప్లీజ్. అలానే సపోర్ట్ చేయండి. ఇంకా ఏమైనా వ్లాగ్స్ కావాలంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. కొంచెం మా సబ్స్క్రైబర్స్ అందరూ యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా వీడియోస్ పెట్టడానికైతే యాక్టివ్ అయిపోయాను అనమాట. ఓకేనా.
అయితే టూ లాంగ్ అయిపోయింది అని చెప్పేసి చిన్న సాంగ్ అయితే పెట్టిన. ఇక ఫైనల్లీ టిఫిన్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. మా వాళ్ళు ఇద్దరు, నేను కూడా టిఫిన్ చేసేసిన, కానీ వీడియో తీయలేదనమాట, స్కిప్ అయిపోయింది. ఫస్ట్ టైం కదా. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. అలానే డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.